ఎట్లా చూసుకున్నా మన దాంట్లో పితికంత కాదబ్బా పాకిస్తాన్. పవర్లైనా పతారాలైనా పైసలైనా ఆర్మీలైనా ఆయుధాలనైనా ఎన్నో మాటల చిత్తులో ఓడగొట్టినాం సుత. అయినా కూడా తాపకోపారి తాకులాట పెట్టుకుంటారు మనతోటి. మొన్న కాశ్మీర్లో టూరిస్టులను కాల్చి చంపిన దేర్ దిమాగ్ గాళ్ళు ఆ దేశంకెళ్ళే వచ్చిరట. మరి మన ఆర్మీ తలుచుకుంటే ఆ లెక్కే ఏరే ఉంటది. కానీ ఒక్కపారి ఆడదాకా పోకుంటా ఇగో గిట్లా వాళ్ళ సంగతి చూస్తాన్నాం. ఈయన కేకును కాకులెత్తుకపోను ఎందుకురా మీకు ఈ సంబరాలు? ఇది ఢిల్లీలో పాకిస్తాన్ పెద్ద ఆఫీసర్ గారి ఆఫీసు. ఎంబటే మన దేశంకెళ్ళి వెళ్ళిపోవాలని మనోళ్ళు ఆర్డర్ వేస్తే సిగ్గు లేకుండా కేక్ తెప్పించుకుండ్రు. ఎందుకని అడిగితే ఏం చెప్పకుండానే లోపలికి పోయింది మోతవారి. ఓ దిక్కు దేశమంతా దుఃఖంలో ఉంటే పాకిస్తాన్ ఆఫీసర్ గారి సంబరం గిట్లుంది. ఇక చెప్పినట్టే వాగా బార్డర్ గేట్లు బంద్ చేసిండ్రు మనోళ్ళు. అటు పాకిస్తాన్ ఇటు మనం. అటోళ్ళు ఇటు రారాదు ఇటోళ్ళు అటు పోరాదు. రెండు దేశాలకి ఇదే చెక్ పోస్టు. ఎందుకైనా మంచిదని ఇంకింతమంది జవాన్లను దింపిండ్రు గస్తీకి. అంతేకాదు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ దేశానికి పోతానికి ఇంకొక్క రోజే టైం ఉంది. వార్నింగ్ ఇచ్చి 48 గంటలు కాగానే యాక్షన్లకు దిగుడేనట. అక్కడ వాళ్ళకు వీసాలు గీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి పడేసిండ్రు కాశ్మీర్ లో చేసిన ఉద్దార్కంతో. మనల్ని తూటాతోని కొడితే వాళ్ళని వాటర్ తోని కొట్టే కార్యం శురు అయింది. సింధు నది నీళ్లను ఆపాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. టిబెట్ లో పుట్టి మన భూమిలోకి వెళ్ళి ఆళ్లకు పోతుంది నది. అయితే 65 ఏళ్ల కిందట రెండు దేశాల ప్రధానమంత్రులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 180 బిందెలు వాళ్ళు వాడుకుంటుంటే మన వాటా 20 బిందెలు. పాకిస్తాన్ లో 180 ఎకరాలు వారేది గీ నీళ్లతోటేనట. ఇక మనం మీద ఆగబట్టినాం అనుకో లక్షల ఎకరాలు ఎడారవుడు పక్కా. వాళ్ళకు మనకి ఎన్నో మాటల యుద్ధాలు జరిగినా గింతగొట్టు నిర్ణయం ఎన్నడూ చేయలే. కాశ్మీర్ లో మనోళ్ళని చంపిన బద్మాసిగాళ్ళంతా అక్కడోళ్లే. మరి పాకిస్తాన్ దేనికెంత ఫేమస్ గాని టెర్రరిస్ట్ అడ్డాలకైతే అడ్రస్ అయింది. మనం ఎంత మంచిగా ఉందామన్నా గెలిగించి గడికోపారి పంచాయతీ పెట్టుకోబట్టి కాల్చి చంపబట్టి బడివేగాళ్ళు. అందుకే నొప్పి తెలవకుండా గిట్ల గట్టి దెబ్బ కొడుతున్నాం అన్నట్టు.